నమస్కారం అండి. నేను మీ నండూరి రవికుమార్‌ని. చాలా సంతోషంగా ఉంది మీ అందరితోటి. ఎందుకంటే, మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి యొక్క దీవెనలు, మీ అందరి యొక్క వెల్ విషెస్ లేకపోతే నాకు ఈ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఏదైతే లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఇచ్చారో గ్లోబల్ లీడర్‌షిప్ వాళ్ళు, ఇన్‌సైట్ మీడియా వాళ్ళు అదంతా కూడా ఎంటైర్ క్రెడిట్ అందరికీ, మీ అందరికీ ప్రేక్షకులందరికీ, వీక్షకులందరికీ అండ్ మోర్ సో రియల్ భూమి వీక్షకులకి. ఎందుకంటే నేను ఎన్ని ఛానల్స్‌లో మాట్లాడినా రియల్ భూమి ఛానల్ చాలా చాలా మంది అనుకుంటుంటారు ఇది నా ఛానల్ అన్నట్టు. అంత చక్కగా ఎంతో చక్కటి కవరేజ్ ఇస్తూ అప్పటికప్పుడు హాట్ టాపిక్స్ మీద మంచి స్పీకర్స్ తోటి నిర్వహిస్తున్నటువంటి ఛానల్ కాబట్టి ఈ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా కృతజ్ఞత అభివందనాలు. ఓకే. ఫస్ట్ అడిగారు కాబట్టి చెప్పడం జరుగుతుంది. సూర్యాపేటలో ఫస్ట్ ఒక వెంచరు గ్రూప్ వెంచర్ స్టార్ట్ చేయడం అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా గ్రూప్ బయింగ్‌కి, నెగోషియేషన్‌కి ఎవరైనా సరే గ్రూప్‌గా తయారైతే వాళ్ళకి నేను ఎప్పుడు కూడా ముందుంటాను. అలాంటి గ్రూప్ బుకింగ్స్‌నే నేను 6, 7 గ్రూప్ బుకింగ్స్ చేశారు కాబట్టి ఈ రోజున నాతో పాటు నేను ఒక్కడినే కాదు. ఎందుకంటే ఎంతోమంది ఉంటారు. ఎంతోమంది ఇన్వెస్ట్ చేసి ఎంతోమంది లాభపడిన వాళ్ళు ఉంటారు. కానీ బహు తక్కువ మంది 10 మందికి చెప్పి 10 మందితో పాటు ఒకరిగా ఉంటూ ఆ గ్రూప్స్ పెట్టి వాళ్ళకి గైడ్ చేస్తూ వాళ్ళకి అమ్ముకునేందుకు కూడా సహాయపడుతూ నిరంతరం వాళ్ళ టచ్‌లో ఉంటూ టెక్నాలజీ తోటి ఈ రోజున టెక్నాలజీ ఆ రోజు ఫోన్‌లతోటి మాట్లాడుకుంటూ ఒకరికొకరు అందరూ కూడా కోఆపరేట్ చేసుకుంటూ వెళ్ళేటువంటి విధానాన్ని ఏదైతే ఉందో అది మాత్రం నేనే. అది మాత్రం నేను చాలా అంటే ఒక సవినయంగా సగర్వంగా చెప్పుకుంటాను ఏంటంటే అలాంటి కాన్సెప్ట్ తెచ్చింది. డబ్బు ముఖ్యం కాదు. విలువలతో కూడి రికమెండేషన్స్. ఎక్కడైతే రైట్ ప్లేస్ ఒక లొకేషన్ ఒకటే కాదు. రైట్ ప్లేస్, రైట్ ప్రమోటర్ చాలా ఇంపార్టెన్స్. ప్రమోటర్‌కి చాలా ఇంపార్టెన్స్. మనం చూస్తున్నాం జరుగుతున్న ఫ్రాడ్స్ ఎలా ఉంటున్నాయి. కాబట్టి రైట్ ప్లేస్, రైట్ ప్రమోటర్స్ అండ్ రైట్ లొకేషన్ అండ్ అప్పుడు రైట్ టైం. ఈ నాలుగిటిలో గనక మనం ఇన్వెస్ట్ చేస్తే రియల్ ఎస్టేట్‌లో ఎప్పటికైనా సరే మిగతా ఏ అసెట్ క్లాస్‌కి తీసిపోకుండా అన్ని అసెట్స్ క్లాస్ కంటే ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చేది రియల్ ఎస్టేటే. తెలిసిందండి? సో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంతకాలం మనం పెడితే అంత లాభం మనకొస్తుంది. ఎక్కువ కాలం పెడితే ఎక్కువ లాభం వచ్చే అవకాశాలుంటాయి. తక్కువ కాలం పెడితే తక్కువ వస్తుంది. కాబట్టి మనం ఎవరు కూడా రియల్ ఎస్టేట్‌లో ఎందుకంటే మనకు తెలుసు హిడెన్ కాస్ట్ 7.5% స్టాంప్ డ్యూటీనే ఉంది మనకి. ఆ స్టాంప్ డ్యూటీ అంతా మనకి ముందర గవర్నమెంట్‌కి మనం కట్టాలి. అదేవిధంగా అవతల వాడు మన దగ్గర కొనుక్కునేవాడు కూడా కట్టాలి కాబట్టి ఎప్రిషియేషన్‌లో ఫస్ట్ ఫ్యూ 2, 3 ఇయర్స్‌లో వచ్చే ఎప్రిషియేషన్‌లో గవర్నమెంట్‌కే ఎక్కువ వెళ్తుంది కాబట్టి ఎవరైనా రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మాత్రం ఇది బాగా గుర్తుంచుకోండి. మినిమమ్ ఫర్ 5 ఇయర్స్ పెట్టాలి. అది నంబర్ 1. నంబర్ 2 రియల్ ఎస్టేట్‌లో లెవరేజింగ్. నేనెప్పుడు చెప్పేది లెవరేజింగ్. మన ఎవరి దగ్గర డబ్బులుండవు. డబ్బులెవ్వరికీ గాల్లోంచి పుట్టవు. మన సంపదని ఎలా క్రియేట్ చేయాలి? చెట్ల మీద సంపద రాదు. ఎలా సంపదను క్రియేట్ చేయాలి అనంటే, మనకి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో, మనకి ఎంతైతే బ్యాంకు లోన్ వస్తుందో, ఆ బ్యాంకు లోను ఎందుకంటే అతి తక్కువ వడ్డీకి వచ్చేటువంటిది ఓన్లీ ఫర్ అవర్ హౌసింగ్ ప్రాజెక్ట్స్, ఓన్లీ ఫర్ అవర్ ఓపెన్ ప్లాట్స్ కాబట్టి అందరూ బ్యాంకు లోన్ తీసుకొని మన దగ్గరున్న సేవింగ్స్‌తో కూడి 2 కలిపి లివరేజ్డ్‌గా అది లివరేజ్ అంటారు. అంటే అడ్వాంటేజ్ తీసుకోవడం అన్నమాట. దాన్ని మనకున్నటువంటి ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఏవైతే ఫైల్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసి అలా తీసుకొని కొనుక్కుంటే ఆ ఈఎంఐస్ కట్టుకుంటూ ఉంటే ఒకటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుంది. రెండోది ఫైనాన్షియల్ వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇవాళ ఎక్కడికెళ్ళినా సరే సెక్యూరిటీ అడుగుతారు. మీ అందరికీ తెలుసు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, పిల్లాడికి ఎడ్యుకేషన్ ఆహ్, చదివించాలి, హైయర్ ఎడ్యుకేషన్ పంపించాలన్నా కూడా మనకి అందరూ కూడా సెక్యూరిటీ అడుగుతారు. సెక్యూరిటీ లేని లోన్‌లు దొరికినా అవి చాలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంటాయి. అది పెద్ద భారం అయిపోతుంది. కాబట్టి అదొకటి. రెండోది కాన్ఫిడెన్స్ బాగా బిల్డప్ అవుతుంది. మనకి ఎప్పుడైతే వెనక ఓకే. పర్వాలేదు ఏమైనా అయినా కూడా తండ్రి నిలబెట్టగలరు. నేను పర్వాలేదు. నేను నిలబడగలుగుతాను. మళ్ళీ నా చేతి పట్టుకొని లేపుతారు. ఓకే. నాకు ఒక 20,00,000 పోయింది. 20,00,000 మళ్ళీ పంపించేయగలుగుతారు అన్నటువంటి కాన్ఫిడెన్స్ పిల్లాడిలో ఉంటే కాన్ఫిడెన్సే సగం. ఆత్మవిశ్వాసమే సగం విజయాన్ని చేకూరుస్తుంది. కాబట్టి మీరందరూ గూడా నేను పదే పదే చెప్తున్నాను. ఫస్టు మనము ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్ ప్లానింగ్, విజన్ అండ్ దెన్ ఇన్వెస్ట్‌మెంట్ ఇవి కావాలి. మనకి నెలకి ఎంత ఖర్చవుతుంది తెలుసుకోవాలి. తెలుసుకుంటే సర్ప్లస్ ఎంతుంటుందో తెలుసుకోవాలి. ఆ సర్ప్లస్‌ని బ్యాంకు లోన్‌లకి కట్టేలాగా.
ఇంకా వేరే సేవింగ్స్ కాకుండా ఆ సర్ప్లస్‌ని బ్యాంక్‌లోనే కట్టుకుంటూ మనం ముందర పెట్టాల్సినటువంటిది ఇనీషియల్ డౌన్ పేమెంట్ వరకు మనం చేకూర్చుకొని అలాగే ఇన్వెస్ట్ చేస్తే రియల్ ఎస్టేట్‌కి మించినటువంటి ఎసెట్ లేదు. అదేనండి. అది నేను అందరితో పంచుకున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే నన్ను వెంటనే పలకరించి, అభినందించి దీని గురించి మాట్లాడమని చెప్పడం జరిగింది కాబట్టి, జర్నీ గురించి మాట్లాడమంటే చెప్పడం జరిగింది కాబట్టి నేను చెప్పడం మీతో చెప్తున్నాను. ఆ రోజున సూర్యాపేటలో రూ. 90కే గజం. 1997, 98లో రూ. 90 ఈ రోజున అది 12,000కి తక్కువ కాకుండా ఉంది. అర్థమైందండి. సో, 97 టు దిస్ ఇయర్ 30 ఇయర్స్ అయిపోయింది. ఓకే. నో డౌట్ 30 ఇయర్స్‌లో ఈ కైండ్ ఆఫ్ స్టేబుల్ రిటర్న్స్ చూస్తూ, ఇలా వచ్చేటువంటివి ఈ యొక్క రియల్ ఎస్టేట్‌లో జరుగుతుంది. అదే విధంగా మరి రూ. 1000కి కూకట్పల్లిలో ఇవాళ 70,000 దాకా వెళ్ళింది. ఈ విధంగా మనం ఎన్నో కూకట్పల్లిలో రూ. 1000 పెట్టింది 2001, 2002లో. సో, ఈ విధమైన రేట్లతోటి ఇప్పుడు మనకు ఉరుకులు పరుగులేస్తుంది. లేటెస్ట్‌గా మన ఇక్కడ మంచాన్పల్లి దగ్గర 7,500కి ఇప్పుడది 15,000-20,000 మధ్య నడుస్తుంది. సో, ఈ విధంగా మీకు ఏంటంటే ఎప్పుడైనా రియల్ ఎస్టేట్‌లో మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే మినిమమ్ 5 ఇయర్స్ పెట్టుకోవాలి. అండ్ హ్యాపెనింగ్ ఏరియాస్‌లో, గ్రోత్ ఏరియాస్‌లో పెట్టుకోవాలి. అలాంటి గ్రోత్ ఏరియాస్ ఏమిటి? ఎక్కడ ఏ ఏరియాల్లో ఎప్పుడు ఎలాంటి లొకేషన్స్‌లో పెట్టాలి అన్న విషయాన్ని మళ్ళీ రాబోయే వీడియోస్‌లో చర్చిద్దాం. ఉంటాను. నమస్కారం.